బాబాయ్ నమస్కారం. ఇప్పటివరకు అనేక విషయాలు మీ గురించి, మంథని మహిమ గురించి, మంథనిలో ఉన్నటువంటి మహా పండితుల గురించి, ప్రాజ్ఞుల గురించి వివరించారు కదా! ఇప్పుడు మీరు కూడా సామాన్యులు కాదు. మీరు వేదజ్ఞులు, ఋగ్వేద, యజుర్వేదాలు చక్కగా చదువుకున్నటువంటి వారు. తర్వాత సంస్కృత భాషలో అద్భుతమైనటువంటి పట్టు కలిగినటువంటి వాళ్ళు. తర్వాత అనేకులకు గురువులు, నాతో సహా అనేకమైనటువంటి శిష్యులను చక్కగా తయారు చేసినటువంటి మహానుభావులు మీరు. అయితే మీ రచనా వ్యాసంగం గురించి మీరు అనేక శతకాలు కూడా మీరు రచించారు. సంస్కృతం లోపట ఆశువుగా శ్లోకాలు, తర్వాత తెలుగులో పద్యాలు, శతకాలు కూడా రచించారు కదా! మంథని లక్ష్మీనారాయణ శతకము ఇట్లాంటివి. వాటి గురించి కొన్ని వివరాలు మాకు తెలియజేస్తారా? తప్పనిసరిగా మానవ జన్మంతో వచ్చినందుకు ఏదో రకంగా వేరే వాళ్ళకి సహాయపడాలి. భూమి మీదకి వచ్చినప్పుడు ఎవరికి మనం భారం కాకుండా బతకాలి. నేను దేవుడిని అదే చెప్తాను, భారం కాని బ్రతుకు నిమ్ము. ఒకవేళ నీకు భారం అయితే నన్ను ఉంచకండి. కాబట్టి నాకేమి రాకపోయినా ఏదో తపన, ఏదో చెయ్యాలని. అదేవిధంగా నేను శ్రాద్ధ మంత్రాన్ని, అంటే అనేక మంది రచించారు శ్రాద్ధ మంత్రాన్ని, మరి నేను తెలుగులో ధర్మశాస్త్ర కారికలతో సుమారు 250 చిల్లర శ్లోకాలతోని రాసి అది అముద్రితము. కానీ నేను డీడీపీ చేశాను. మా మంథంలో ఒక 10-15 మంది నేర్చుకున్నారు. అదేవిధంగా ఋగ్వేద, యజుర్వేద, ఉత్తర కర్మలు ఆల్రెడీ పుస్తకాలు ఉన్నాయి. కానీ మా మంథిని పద్ధతి ప్రకారం అందరికీ దాంట్లో మళ్ళీ ఎట్లాంటి ఉట్రంకులు లేకుండా మంచి రాజమార్గంగా పోవాలని చక్కగా నేను అది కూడా అముద్రితాలే డీడీపీ చేయడం జరిగింది. ఆ తర్వాత ఒక కానుకగా, అంటే నా వంతు ఒక గుర్తుగా ఒక పుస్తకము వెలువడాలని, దాంట్లో అన్నీ ఉండాలి. మరి మహాసంకల్పం, పురుష ప్రాయచిత్తము, స్త్రీ ప్రాయచిత్తము, మృత్తికాస్థాన విధానంతో సహా, మంగళాష్టకాలు, సూర్ణిక, తర్వాత అనేకమైన ఉపయోగపడే వ్రతాలు, శివపద్మ వ్రతమని, అదేవిధంగా కేదారేశ్వర స్వామి వ్రతమని. మా అప్పుడు చాలా వ్రతాలు ఉండే, ఇప్పుడు అందరు వదిలిపెట్టారు. అయినా ఒక పుస్తకం ఉండాలి. మా అక్కగారైన రంగి కమల గారు, మా సోదరి తుల్యురాలు, ఆమె శ్రమించారు. చాలా చక్కగా పుస్తకం రాశారు. మంచిని వ్రతకథలు వారు తెలుగులో రాశారు. మళ్ళీ దానికి సంస్కృత సంకల్పము, పూజా విధానం అంతా ఉండాలి, చేశారు. అయితే నేను అన్ని షోడశోపచార పూజలతోని సమంతరక సంస్కృత వ్రత పుస్తకాలు తీసుకురావాలని సుమారు నేను ఒక 10-15 వ్రతాలు నేను నా ల్యాప్టాప్లో డీడీపీ చేసుకున్నాను. అదేవిధంగా అపరకర్మ అనేక మంది రాశారు. అనేక మంది రాసినా నేను రాయటం ఏమిటంటే, నేను నా వల్ల ఏదో నేను నాదైన శైలిలో, బాణిలో నేను ఋగ్వేద, యజుర్వేద అపరకర్మలు, మరి అదేవిధంగా శాంతులు, జనన శాంతుల పుస్తకము, గృహప్రవేశ విధాన పుస్తకము, తర్వాత ఏదో రాసి ఇలా రాసుకున్నాను. నాకు లక్ష్మణ స్వామి దయ వల్ల అది కూడా అముద్రితమే లక్ష్మీనారాయణ శతకం రాశాను నా భావనతో. మంథని గురించి లక్ష్మణ శతకం. బాధ, అక్కడక్కడ జరిగిన బాధల గురించి. అయ్యా మరి అనేక నా బాధను నివేదన చేశాను లక్ష్మీనారాయణ స్వామికి. అదే శతకంలోని సారాంశం. ఏదో తపన, మనిషి పుట్టినప్పుడు ఏదో మన వంతు జ్ఞాపికగా ఏదో ఒక పుస్తకం ఇవ్వాలి అని విధంగా. ఇంకా ఔత్సాహికులు ఎవరైనా ఉన్నట్టయితే సెల్ ఫోన్ మాధ్యమంగా నాకు వచ్చిన విద్యలో శ్రాద్ధమంత్రం కానీ, అపరకర్మలు కానీ, వివాహ పరిగణాలు కానీ, మరి షోడశ కర్మలు ఏదైనా కానీ తెలిపే ప్రయత్నం చేస్తే, నేను పండితుడిని కాదు కానీ ప్రయత్నం చేస్తాను. మీరు చండీ సప్తశతి, సుందరకాండ ఇటువంటి కూడా దూరవాణి, చండీ సప్తశతి, సుందరకాండ, అరుణపాఠము, తర్వాత ఇవన్నీ కూడా మా గురువు గారి యొక్క సీతనసారి విశ్వనాథ గారి యొక్క ఆదేశాలతో, ఆశీర్వచనాలతోని నేను అనేకమైన పారాయణాలు చేశాను. వాడు చెప్పిన పద్ధతితో ఎవరికైనా దాంట్లో ఉన్న విషయాలు తెలుపమంటే చెప్తాను. గాయత్రి జపం ఎలా చేయాలి?
అంటే మాకు ఆ, గాయత్రి హృదయము, గాయత్రి కవచము, గాయత్రి పంజరం. దానికి మొట్టమొదటి గాయత్రి హృదయం స్తోత్రం చదివిన తర్వాత గాయత్రి జపం చేయాలి. మాకు మూతరం గారు సీతారాం శర్మ అని ఉండే ఆయన కొడుక ఇలా గాయత్రి జపం చేస్తే ఫలిస్తుంది అని ఆయన అక్షర లక్ష గాయత్రి చేశాడు, 24 లక్షల గాయత్రి చేశాడు. అయితే ఆయనంత చేయకపోయినా ప్రచారం చెయ్యాలి అని చెప్పని అలా కొంతమందికి ప్రచారం చేశాను. ఏదో రకంగా మానవ జన్మంటూ వచ్చింది కాబట్టి ఉపయోగపడుతూ ఉండాలి, కానీ దురుపయోగంగా భూమికి భారంగా ఉండకూడదని నా అభిప్రాయం. చాలా బాగా చెప్పారు బాబాయ్, చాలా సంతోషం. నమస్కారం. చాలా విషయాలు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి కూడా అభినందనలు, ఆశీర్వచనాలు. చాలా 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 సంతోషం. నమస్కారం.